ఆదికాండము 9. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు పాస్కా పండుగను దాని నియమ కాలమందు ఆచరించవలెను. దాని నియామక కాలం అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పాస్కా పండుగను ఆచరించవలెనని ఇజ్రాయేలుతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పాస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇజ్రాయేలు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నర శవమును ముట్టుట వలన అపవిత్రములై ఆ దినమున పాస్కా పండుగను ఆచరించలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుట వచ్చి మోషేతో, నరశవమును ముట్టుట వలన అపవిత్రములైతిమి. యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇజ్రాయేలు మధ్యను అర్పింపకుండునట్లు ఏలా అడ్డగింపబడితిమని అడుగగా మోషే, నిలువుడి, మీ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో గాని మీ వశంలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడై దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పాస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు. దానిలోనిది ఒక్క ఎముక అయినను విరువవలదు. పాస్కా పండుగ విషయమైన కట్టడలను బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణంలో ఉండని అపవిత్రుడు పాస్కా ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు తన జనుల నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు కనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పాస్కా ఆచరింపగోరునప్పుడు అతడు పాస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దాని చేయవలెను. పరదేశికి మీ దేశంలో పుట్టిన వానికి మీకును ఒకటే కట్టడ ఉండవలెను. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్షిపు గుడారంలో మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనపడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిల్చునో అక్కడే ఇశ్రాయేలు తమ గుడారమును వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచియుండిన దినములన్నీయు వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన యెడల ఇశ్రాయేలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన యెడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే పిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన యెడల ఉదయమందు మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడువు చేసి మందిరము మీద నిలిచిన యెడల ఇశ్రాయేలీయుల ప్రయాణము చేయక తమ గుడారములో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. వారు యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి.